దురదృష్టకరమైన రోజు. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే ఈరోజు జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు. మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్ గా చేసుకుని ఇంటికి రాగానే ఈ దురవార్త విన్నారు. చాలా బాధపడ్డారు. ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు. వారు రేపు 11:45 గంటలకి తిరుపతి వస్తున్నారు. వచ్చి హుతాహతులని పరామర్శిస్తారు. అప్పుడే చనిపోయిన కుటుంబాలకి గాయపడ్డ వాళ్ళకు కూడా టెస్ట్ రేషియో ప్రకటిస్తానని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇది జరగటం రేపులో ఎల్లుండి పండగ పెట్టుకొని ఇది జరగటం చాలా దురదృష్టకరమని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. జరిగిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా దీనికి బాధ్యులైన వాళ్ళ మీద శాఖాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. చాలా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. రామానాయుడు స్కూల్ దగ్గర ఎక్కువగా తొక్కిసలాట పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. దానికి జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేను. మనం చూడలేదు, విజువల్స్ వచ్చినాయి కొన్ని. మరి రెవెన్యూ వాళ్ళ వైఫల్యమా పోలీసు వైఫల్యమా అని తేలాల్సి ఉంది. మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము. రేపు ముఖ్యమంత్రి గారే ఎంక్వైరీ చేసి ప్రకటిస్తారండి. ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను కాదు చెప్పింది, ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఎలాంటి చర్యలు ఉండదు, ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందా లేదా అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ సార్, ఘటన జరిగిన ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి అడుగుతున్నారు. ఆ ప్రాంతంలో ముందస్తుగా ఏదైనా చర్యలు చేపట్టకపోవడానికి కారణాలు ముందస్తుగా తెలియట్లేదు. తెలుసు, నేను కూడా నిన్న కొంతమంది అధికారులను హెచ్చరించాను. జరిగే అవకాశం ఉంది, చాలా అప్రమత్తంగా ఉండాలి, మీరు ఇట్లా ఉంటే కాదు నేను నిన్న ఉదయమే చెప్పాను. ఈరోజు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాను. సోషల్ మీడియాలో కొంతమంది భక్తుల్ని తిరుమలకు రానియము అని ఏదైతే రూమర్స్ ఉన్నాయో దాన్ని ఖండించాను. భక్తుల్ని తిరుమలకు రావద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే దర్శనానికి మాత్రం కోపంగా ఉండాలి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని రమ్మని చెప్పి మేము పిలుపు కూడా ఇచ్చాము. అది ఎంక్వైరీ చేస్తున్నారు విజిలెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. అప్పుడు చేస్తారు. అధిక సంఖ్యలో భక్తులు 4 రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిసినా కూడా కనీసం వాళ్ళకి వాటర్ కూడా ఇచ్చే ఇది కూడా చేయలేదు. వాటర్ అవన్నీ సప్లై చేసామండి. లేదు సార్, ఇప్పుడు చాలా నేను వెళ్ళొచ్చాను 4 ప్రాంతాలకి. నేను పర్సనల్ గా వాళ్ళని కూడా అడిగాను. భక్తులు అడిగితే పాలు బిస్కెట్లు అవి కూడా ఇస్తున్నారమ్మా అని కూడా చెప్పండి. సార్, ఇది ఒక కేంద్రంగా వద్ద కాదు, విశ్వనివాసము, భూదేవి కాంప్లెక్స్ అనేక ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట 4 ప్రాంతాల్లో జరిగినట్టు ఇప్పుడే
ఆధారాలు వచ్చినాయి. చూద్దాం, ఒక గంట 2 గంటల్లో క్లియర్ పిక్చర్ వస్తుంది. డీజీపీ గారు కూడా పర్సనల్గా దీని మీద దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తారు. స్థానికులు భక్తులు రెండు కూడా ఇద్దరు కలవడం అంటే గతంలో అయితే బయటపడ్డతో అది పూర్తిగా స్థానికులు అక్కడ భక్తులు వెళ్ళి సో తిరిగిటైనా కూడా స్థానికులకు వేరుగా భక్తులకు బయట వాళ్ళకి అట్లా ఏర్పాటు చేయటం కష్టము. కాకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఒకటేసారి ఎక్కువ మంది వచ్చారు. అది మన వాళ్ళు గుర్తించలేకపోయారు. అది జరుగుతాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది ఒక పెద్ద లెసన్ మనకి అందరికీ. సార్ అంటే 2 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. సో ఇది కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ 2 days 13th 14th. ఇప్పుడు 1,25,000 వరకు ఇస్తాం 3 రోజులకి. ఆ తర్వాత 11వ తారీఖు నుంచి రెగ్యులర్గా. అంటే ఇప్పుడే భక్తులు ఉన్నారు కాబట్టి అప్పటి టికెట్ కూడా ఇప్పుడు ఇష్యూ ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, రేపు ఏం చేద్దామనేది అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు వరకు ఎంత ఇచ్చారని డేటా కూడా లేదు. 25,000 క్యూ లైన్లన్నీ ఖాళీగా కూడా 25,000 మందికి ఇచ్చారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు. దీంట్లో ఎందుకు తొలగించడం జరిగిందనే కారణం పోలీసులు డిసైడ్ చేస్తారండి. విజిలెన్స్ వాళ్ళు అందరూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.